బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీ గూటికి చేరే సమయం ఆసన్నమైంది. కాసేపట్లో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు సమక్షంలో కమలం కండువా కప్పుకోనున్నారు. అనుచరులతో కలిసి బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు గువ్వల. ఆ పార్టీ సిద్ధాంతాలు నచ్చే చేరుతున్నట్లు ఇప్పటికే గువ్వల తెలిపారు. గువ్వల బాలరాజు ఈరోజు బీజేపీలో చేరే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గువ్వల బాలరాజు ఈరోజు బీజేపీలో చేరుతున్నట్టుగా తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? విజయ్ అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఈరోజు అధికారికంగా బీజేపీ పార్టీలో చేరనున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు బీజేపీ రాష్ట్ర ముఖ్య నేతలు, అదేవిధంగా ఉమ్మడి పాలమూరుకు చెందినటువంటి బీజేపీ నేతల సమక్షంలో ఈరోజు బాలరాజు కాషాయ కండువా కప్పుకోనున్నారు. బీఆర్ఎస్ లో 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించినటువంటి గువ్వల బాలరాజు ఈ మధ్యనే పార్టీకి రాజీనామా చేశారు. ప్రధానంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో తనకు రాజకీయంగా ప్రాధాన్యతనివ్వడం లేదు అన్నటువంటి అసంతృప్తి, అదేవిధంగా బీజేపీ విధానాలు, సిద్ధాంతాలు, ప్రధాని నరేంద్ర మోడీ అవలంబిస్తున్నటువంటి విధానాలకు ఆకర్షితుడై పార్టీలో చేరుతున్నట్లు గువ్వల బాలరాజు ప్రకటించారు. అయితే గువ్వల బాలరాజు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేల కొనుగోలులో మొయినాబాదు ఫామ్ హౌస్ లో జరిగినటువంటి సంఘటనలో కీలక పాత్ర కూడా పోషించాడని చెప్పవచ్చు. ఆయన అక్కడ ప్రత్యక్ష సాక్షిగా ఉన్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. అలాంటి బీఆర్ఎస్ కు ముఖ్యంగా అనుకూలమైనటువంటి ఒక ఆత్మవిశ్వాసంతో పనిచేసినటువంటి యువకుడైనటువంటి బాలరాజు బీఆర్ఎస్ నుండి వెళ్లడంతో బీఆర్ఎస్ లో కూడా కొంత రాజకీయంగా కలకలం సృష్టిందని చెప్పవచ్చు. ప్రధానంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కొత్తగా పార్టీలోకి వచ్చినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి ఇచ్చినటువంటి ప్రాధాన్యత తనకు ఇవ్వడం లేదు. అదే విధంగా అక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ వల్ల కూడా కొంత రాజకీయంగా తనకు ఇబ్బంది కలుగుతుంది అన్నటువంటి విషయాల మీద కూడా ఆయన అనేక సార్లు అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రధానంగా పార్టీ అధినేత కేసీఆర్ కావచ్చు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, ఇలాంటి నేతలు తనకు కొంత సమయాన్ని కూడా కేటాయించలేదు అన్నటువంటి అసంతృప్తితో బాలరాజు ఉన్నాడు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే బాలరాజు పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరుతున్నారు. ఈ రోజు పెద్ద ఎత్తున తన అనుచరులు, అభిమానులతో కలిసి మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో పార్టీ కార్యాలయానికి ర్యాలీగా తరలి వచ్చి పార్టీ అధ్యక్షుడైనటువంటి రామచంద్రరావు సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నారు. విజయ్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.